నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ముఖ్యంగా సోనియా వర్సెస్ యష్మి ఓ రేంజ్ ఫైట్ జరిగింది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎమోషనల్ గా ఉపయోగించుకోవాలో సోనియాకు తెలుసునని, గేమ్స్ ఆడకుండా తన టీం సభ్యులను రెచ్చగొడుతుందని యష్మి ఆమెను నామినేట్ చేసింది. ఇక సోనియా కూడా తన వర్షన్ చెప్పడంతో యష్మి మరొకసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ వారం నబీల్ మొదట సోనియాను నామినేట్ చేసి ఎందుకు నామినేట్ చేస్తున్నాడో వరుసగా పాయింట్లు చెప్తూ వచ్చాడు. నేను సంచాలక్గా కన్ఫ్యూజ్ అయ్యాను అన్నావు, కానీ బెలూన్ టాస్క్ లో నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు అభయ్ తప్పు చేసినప్పుడు అక్కడే డిస్క్వాలిఫై చేయాల్సింది కదా, నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు కదా అని కరెక్ట్ గా అడిగాడు. రూల్ బుక్ అంత గట్టిగా చదివి వచ్చి చేస్తుంటే చదువుకోండి ఫస్ట్ అంటూ మాకు చదువు రాదన్నట్లుగా మాట్లాడావు. నేను బయాస్డ్ సంచాలక్ అని చెప్పి పెద్ద గొడవ చేశావు. ఆ తర్వాత నీతో మాట్లాడుతుంటే గట్టిగా నా మీద అరిచావు. మళ్ళీ అలాగే నేను మాట్లాడుతుంటే టోన్ అంటూ అభయ్, నిఖిల్ నా మీద గొడవకు వచ్చారు. నువ్వు సంచాలక్, నేను కంటెస్టెంట్ గా మాట్లాడుతుంటే వాళ్ళెందుకు మధ్యలోకి వస్తారంటూ పాయింట్ టు పాయింట్ అడిగి కడిగేశాడు నబీల్. ఇక మధ్యలో మరొక ఇద్దరు వస్తున్నప్పుడు నువ్వైనా వాళ్లకు చెప్పాలి కదా అంటూ నబీల్ చెప్తుండగా, మరి వాళ్లను మధ్యలోకి తీసుకుని వచ్చి నువ్వు అంటూ ఏదేదో మాట్లాడింది సోనియా. దీంతో నేను మాట్లాడుతుంటే నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకుని రాకంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫెయిల్డ్ సంచాలక్ అంటూ గట్టిగా అరిచింది సోనియా. దీంతో నబీల్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో నిఖిల్, పృథ్వీ మరొకసారి మధ్యలోకి వచ్చి నబీల్తో వాదనకు దిగారు. దీంతో నిఖిల్ నీది నామినేషన్ కదా, నాదా అంటూ నువ్వెందుకు మాట్లాడుతున్నావంటూ అరిచాడు. అయినా నిఖిల్, పృథ్వీ ఏమాత్రం ఆగకుండా నబీల్తో వాదనకు దిగడంతో బిగ్ బాస్ కు కంప్లైంట్ చేశాడు. అప్పుడు మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు మధ్యలోకి వస్తున్నారని చెప్పారు నబీల్. సోనియా తర్వాత పృథ్వీకి 2 నామినేషన్ వేశారు. టాస్క్ లో కోపంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ నేను బయాస్ అన్నానంటూ టాస్క్ గురించి కాకుండా నా టోన్ గురించి మాట్లాడుతూ అంటూ రీజన్స్ చెప్తుండగా మధ్యలోకి వచ్చేసింది సోనియా. పృథ్వీతో మాట్లాడుతుంటే సోనియా నువ్వు ఎందుకు వస్తున్నారని నబీల్ ప్రశ్నించారు. ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నబీల్ చెప్పాడు. ఆ తర్వాత యష్మి కూడా సోనియాపై మండిపడ్డారు.